Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తూ, దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మనందరము బాగున్నాము. ఆశీర్వాదములు, ఉద్యోగాలు రావడము, గర్భఫలము రావడము, స్వస్థతలు, వీటిని గురించినటువంటి వాక్యాలు చూపించి వర్తమానం చెప్పడము కేవలము 99% మీ వల్ల లాభము సంపాదించుకోవడానికి అనేది దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంటున్నది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ విషయాలలో మనము ఎప్పుడు రాజీ పడకూడదు. ఎప్పుడు కూడా మనము రాజీ పడకుండా ప్రభు వైపునకు చూస్తూ మనము ముందుకు సాగిపోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనకు తోడై ఉన్నాడని, ఆయనే కార్యం చేస్తాడని మనము ముందుకు నడవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనము దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. దేవునికి తగినట్లుగా మనము నడుచుకోవాలి అని వాక్యం హెచ్చరిస్తున్నది. ఆ విధంగా మనము దేవుని సన్నిధానంలో నడుచుకున్నటకు ప్రభు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాము. ప్రభువా, నీకు వందనాలు. నీవు మారని దేవుడవు యేసు ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు. నీ ప్రేమ మారనిది, నీ కృప మారనిది, నీ యొక్క జీవము మారనిది. ఏది మారదు. మానవుడు మారుతాడు, ఆ తర్వాత లోకము మారిపోతుంది, ఆలోచనలు మారిపోతాయి, జీవిత విధానాలు మారుతాయి. కానీ హృదయం మాత్రము ఎప్పుడు నీకు దూరంగానే ఉంటూ ఉంటుంది. క్షమించండి. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అనేక సంవత్సరముల క్రితము దైవజనుడు ఒక ఆయన వేరే దేశం నుంచి వచ్చాడు. నేను అనుకుంటా బహుశా 1980-81 సంవత్సరము ఆ ప్రాంతంలో ఆయన వచ్చాడు. సికింద్రాబాద్ పట్టణంలో పెరేడ్ గ్రౌండ్స్ అని అంటే అందరికీ తెలుసు. ఆ పెరేడ్ గ్రౌండ్స్లో ఆ సేవకుడు వచ్చి మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. చాలా గంభీరంగా ఏర్పాట్లు జరిగాయి. కానీ 100 మంది కూడా రాలేదు ఆ మీటింగ్స్కి. దుఃఖంతో ఆయన మరలా తన దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన భారంగా దేవుని అడగడం ప్రారంభించాడంట. నీ సేవ చేయడానికే వెళ్ళాను కదా, నీ వాక్యం ప్రకటించడానికే వెళ్ళాను కదా ప్రభువా, ఎందుకు విశ్వాసులు రాలే? నూతన ఆత్మలను ఎందుకు ఆ మీటింగ్లో నేను నడిపించలే? 100 మంది కూడా లేరు అక్కడ. ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అని ఆయన కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తుంటే అప్పుడు దేవుడు ఆయనకు జవాబు ఇచ్చాడంట. అంటే ఇది జరిగిన తర్వాత ఆయన వారి దేశం వెళ్ళిపోయి మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాడు. అప్పుడు చెప్పాడు ఈ మాట. ఇలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు అని దేవుని అడుగుతుంటే అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇప్పుడు చేస్తున్న ప్రార్థన నీవు వెళ్ళకముందు చేయలేదు, నన్ను అడగలేను. నీ సొంత బలము మీద, నీ ఆలోచనను బట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు. నేను ఎందుకు మార్పు తీసుకొని రావాలి అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆ సేవకుడు అనేక మందిని సమకూర్చుకొని కొన్ని నెలల పాటు, అంటే కంటిన్యూగా కాదు, వారంలో 2 రోజులు, నెలలో ఇన్ని రోజులని ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ
ఆత్మల సంపాదన కొరకు, రక్షణలోనికి నడిపించబడడానికి దేవుని యొక్క సన్నిధిలో వారు కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయనను మరలా నడిపిస్తే వేలాది మంది యేసు ప్రభువును తెలుసుకున్నారు, రక్షకునిగా అంగీకరించారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఇంకొక దేశంలో దైవ సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే లక్షలాది మంది వస్తారు ఆయన వాక్యం వినడానికి. ఎన్నిసార్లు వెళ్ళినా లక్షలాది మంది వస్తారు. అప్పుడు ఒక ఆయన ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి, ఏమిటి రహస్యం? నీవు ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇక్కడ పట్టజాలనంత మంది మనుషులు వస్తారు, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, ఏమిటి రహస్యం అని అంటే, అప్పుడు ఆ దైవ సేవకుడు ఏం చేశాడంటే, తాను ఏ స్టేజ్ మీద అయితే నిలబడి మాట్లాడుతున్నాడో ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ కర్టన్, పరదా, దానిని ఇలా పక్కకు జరిగి చూస్తే వెనకాల 4,000 మంది స్త్రీ పురుషులు మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే, ప్రభువా నీ కార్యం జరిగించు, నీ సేవకుడు కాదు, నీవు నీ ఆత్మ ద్వారా ఈ వచ్చినటువంటి లక్షలాది మందిని నీవు తాకు, వారి జీవితంలో నీ కార్యం జరిగించమని వారందరూ కన్నీరు కారుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో ఇదే రహస్యం అని చెప్పాడు ఆ దైవ సేవకుడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఈ దినమున మా దగ్గరికి ప్రపంచంలోనే పెద్ద పెద్దవి మావి సంఘాలు, మా దేవాలయాలని చెప్పుకునేటువంటి వారిలో ఎంతమంది ఉన్నారు ప్రార్థించేటటువంటి వారు? ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. స్క్రీన్ మీద చూస్తున్నావు, స్క్రీన్ వెనకాల ఎవరైనా ఉండి ప్రార్థన చేస్తున్నారా? నిన్ను తాకుతూ ఉన్నారా? లేదు కదా. మోసపోకు, దేవుడు వెక్కిరింపబడడు. మెథడిస్ట్ వ్యవస్థాపకుడు జాన్ వెస్లీ గారు, ఆయన గుర్రం మీదనే ప్రయాణం చేసి వేవేల ఆత్మలను దేవుని రాజ్యంలోనికి నడిపించాడు. రాత్రనక పగలనక ప్రయాణం చేశాడు ఆయన. ఒకానొక సందర్భంలో ఏమన్నాడంటే, జాన్ వెస్లీ ఈజ్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. ఈ రోజుల్లో ఉన్న జాన్ వెస్లీలు కాదండి, ఆ దినములో ఉన్నటువంటి 17వ శతాబ్దము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జాన్ వెస్లీ మెథడిస్ట్ వ్యవస్థాపకుడు. ఆయన ఏమన్నాడనంటే, జాన్ వెస్లీ ఈజ్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్. దేవుని కొరకు నేను మండుచూ ఉన్నాను. ప్రార్థించేటటువంటి 100 మందిని నాకు ఇవ్వండి, నేను ఈ భూలోకంను తలక్రిందులు చేస్తానని చెప్పాడు. ఆయనకు 100 మంది దొరకలే. దేవుని వాక్యం ఉంది కదా, యెరూషలేము వీధులలో కాగడా పెట్టుకొని వెతికినా ప్రార్థించేవాడు ఒక్కడు కూడా ఉండడని చెప్పి. ఆ దినములలో మనం ఉన్నాం. నిజముగా ప్రార్థన అంటే మేము చేయడం లేదా అండి? చేస్తున్నారు ప్రార్థన. అది నా ఇష్టానుసారంగా చేసేటటువంటి ప్రార్థన. అక్కడ ఉన్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకు ప్రార్థన, లేకపోతే నా ఎదురుగా కనబడుచున్నటువంటి వారికి గొప్ప కార్యాలు జరగాలి ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరైతే పిల్లలు లేకుండా ఉన్నారో 100 మంది ఉన్నారు అక్కడ. ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ఒక ఆవిడ వచ్చేసి, ఆ రోజు పాస్టర్ గారు, నేను కాదు, వాళ్ళు చెప్పే సాక్ష్యం వేరేగా ఉంటుందిలేండి, ఆ పాస్టర్ గారు ఎవరికైతే పిల్లలు లేరో వారు ఇలా చేయబెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తున్నాను, మీకు పిల్లలు కలుగుతారన్నారు. నేను అలాగే చేశాను, ఇదిగో నాకు ఇప్పుడు ఒక కూతుర్ని ఇచ్చాడు దేవుడు అని చెప్తూ ఉంటారు. మరి మిగతా 99 మంది ఏమైపోయారు? దేవుడు ఇచ్చాడని కూడా చెప్పారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇదిగో నాకు ఒక కుమార్తె పుట్టిందని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, పాస్టర్ అమ్మ ప్రార్థన చేసిందని. మరి మిగతా 99 మంది విశ్వాసం ఏమైపోయింది? వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు కదా. దేవుని ప్రియమైన ప్రజలారా,
ఎటువైపునకు వెళ్తూ ఉన్నాం మనం? ఎవరు నీ కొరకు కార్యం చేసేది అని అంటే ఆ సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. మన అవసరాల కొరకు ఎదురుగా ఉన్నటువంటి వారికి ఇది జరగాలి, అది జరగాలి, నీకు ఉద్యోగం వచ్చేసింది పో, నీకు పిల్లలు కలిగారు పో, నీ భర్తకి ఈ విధంగా జరిగింది పో, నీకు బంగారం వచ్చేసింది పో, ఎక్కడి నుంచి పడతాయి, నీ బ్యాంకులో నుంచి డబ్బులు పడతాయి, వెళ్ళు. చాలామంది సాక్ష్యాలు చెప్పారు. ఒక సిస్టర్ అయితే ఆమె బస్సులో ప్రయాణం చేస్తుందంట. ఆమెకు ఒక మెసేజ్ వచ్చిందంట, నేను చాలా అవసరంలో ఉంటేనండి, నాకు వచ్చింది ఏమనంటే నీ బ్యాంకులో 3 లక్షల రూపాయలు పడ్డాయని. ఎక్కడి నుంచి పడ్డాయో నాకు తెలియదు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే నేను డబ్బులు కావాలని ప్రార్థన చేసుకున్నాను, నా బ్యాంకులో 3 లక్షలు పడ్డాయి. అమ్మ, ఎక్కడి నుంచి పడ్డాయి కూడా తెలియదు తనకి. ఏ విధంగా ఉంటుంది ప్రార్థించడం అంటే? ఆయన చిత్తము నెరిగి ఆయన చిత్తానుసారంగా ప్రార్థించడమే నిజమైనటువంటి ప్రార్థన, దేవునితో సహవాసం కలిగి ఉండే ప్రార్థన. పరిశుద్ధాత్మ ద్వారా నీవు దేవునితో, దేవునాత్మతో ఐక్యపరచబడి చేసేటటువంటి ఆ యొక్క మొర్రపెట్టు, విజ్ఞాపన, ఇవన్నీ కూడా ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకొని ప్రార్థించడమే నిజమైన ప్రార్థన. అది ప్రార్థన అంటే. నీ ఇష్టానుసారంగా నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, వెల్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, నీ కుటుంబం కొరకు నీవు భారం కలిగి ఉన్నావా? ఎంతమంది తన భర్త కొరకు ప్రార్థన చేస్తున్నారు? మేము ప్రార్థన చేస్తున్నానండి, నేను మా ఆయన కొరకు. పోట్లాడుతూనే ఉంటావు, మళ్ళీ ప్రార్థన చేస్తుంటావు. తిడుతూనే ఉంటావు, ప్రార్థన చేస్తున్నానంటావు. కూతుర్ని తిడుతూ ఉంటావు, ప్రార్థన చేస్తానంటావు. కోడల మీదకి లేస్తావు, ప్రార్థన చేస్తున్నానంటావు. ఏం లాభము? ఇటు పోట్లాట, అక్కడ ప్రార్థన. చూడండి, ఒకే జలల నుంచి 2 రకములైనటువంటి ఊటలు రావు. ఉంటే అది చేదు నీరైనా ఉండాలి, లేకపోతే మంచి మధురమైనటువంటి నీరైనా ఉండాలి. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ కార్యములన్నీ జరిగించడానికి దేవుడు ఏమంటున్నాడంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, బలం వల్లనైనా కాదు, నా ఆత్మ ద్వారా దీనిని చేస్తానంటున్నాడు. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా ఈ కార్యములు జరిపిస్తాడు. దేవుడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరో ప్రార్థన చేస్తే నువ్వు మరలా అభిషేకము, ఎవరో ప్రార్థన చేస్తే నీలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు నేను అనుభవించానండి. దేవుని నాలో వచ్చాడు. ఎక్కడొచ్చాడు? ఆల్రెడీ ఉన్నాడు నీలో. ఎప్పుడైతే నువ్వు పాపంలో నొప్పుకొని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువు నా దేవుడని నీవు అంగీకరించావో, నీలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నువ్వు మాట్లాడడం లేదు ఆయనతో, ఆయనను అడగడం లేదు, ఆయన సహాయం తీసుకోవడం లేదు. నన్ను నడిపించు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఏమని రాయబడి ఉందనంటే, క్రీస్తు యేసునందలి కృప మరియు ఆయనందున్న జ్ఞానమందు అభివృద్ధి పొందినట్లుగా చూచుకొను. అభివృద్ధి పొందడానికి సహాయం చేసేది ఎవరు? నడిపించేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు, ఆయన అనగా ఆదరణకర్త, తండ్రి పంపబోవు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా వాటిని తీసుకొని మీకు తెలియపరుస్తాడని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవాలి అని అంటే హల్లెలూయా స్తోత్రం మనం చప్పట్లు కొడుతూ, ఏం బలమైన వాక్యం చెప్పాడండి మా పాస్టర్ గారని నీవు ఊగిపోతూ ఏదో అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి ఈ పరిస్థితుల లోపల అనే స్థితి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు యేసు ప్రభువు పలికిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయనను అడిగారు అంటే నీవు ఊగిపోవడము, స్టేజ్ మీద ఉన్నాయని ఏదో చెప్తే నీకు ఇలా అయిపోవడము, నీ ఊహించుకోవడంతోనే నీ జీవితము సాగిపోతూ ఉన్నది. ఎవరి కొరకు? నీ కొరకు. నీ ఇష్టానుసారమైనటువంటి జీవితము, నీ ఇష్టానుసారమైనటువంటి భక్తి, నీకు కావలసిన విధంగా కోరుకునే నీ విశ్వాసము కొరకు జీవితం అయిపోతుంది. గ్రహించడం లేదు. షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి
ఒక డిటెక్టివ్ గారు, ఆయన దగ్గర వాట్సన్ అనేటటువంటి అసిస్టెంట్, వీళ్ళిద్దరూ కలిసి ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద అంటే చుట్టుముట్టంతా అడవి మధ్యలో పెద్ద మ్యాన్షన్, బంగ్లా కంటే పెద్దదన్నమాట. అందులో ఒక కేసును డిటెక్ట్ చేయడానికి వీళ్ళు ఉదయంనే పట్టుకోవాలి అందులోకి వచ్చే మనుషులను, ఏం జరుగుతుందో. అందుకే వీళ్ళు ఏం చేస్తారనంటే షెర్లాక్ హోమ్స్ మరియు వాట్సన్ వారిద్దరూ ఆ అడవిలో వారు ఒక టెంట్ వేసుకున్నారు. టెంట్ అని అంటే మనమేదో ఇట్లా వేసుకునే టెంట్ కాదు, స్లీపింగ్ బ్యాగ్స్ అంటారు, అలా ఉంటుంది. చిన్నపిల్లలకు దోమలు కుట్టకుండా ఇలా వేస్తారు చూడండి, అలా అంటే కింద పడుకోవడానికి కూడా మెత్తగా ఉంటుందన్నమాట. వీరు పండుకునే స్లీపింగ్ దాంట్లో పైన ఇలా పెట్టొచ్చు. మధ్యరాత్రి 2 అంటే తెల్లవారుతూ ఉన్నది, 2 గంటల ఆ ప్రాంతంలో షెర్లాక్ హోమ్స్ వాట్సన్ని లేపుతాడు. వాట్సన్ వాట్సన్ గెట్ అప్. అబ్బా, ఇంత మంచి నిద్రను పాడు చేస్తావు మాస్టర్, ఎందుకు నన్ను లేపావనంటే, ఏం చూస్తున్నావు, నీకేం కనబడుతుంది అంటాడు. అప్పుడు ఇలా వెలకిలా పడుకున్నాడు కాబట్టి వాట్సన్ అంటాడు, బ్లూ కలర్ ఆకాశం కనబడుతున్నది, చంద్రుడు అస్తమిస్తున్నటువంటి స్థితి కనబడుతున్నది, ఇంకా ఏం కనబడుతుంది, పచ్చని చెట్లు ఊగుతున్నాయి గాలికి, ఇంకా ఇంకేం కనబడుతుంది, నక్షత్రాలు కనబడుతున్నాయి. అప్పుడు షెర్లాక్ హోమ్స్ అంటాడు, అన్నీ కనబడుతున్నాయంటే నీకేం కనబడడం లేదన్నమాట. అదేంటి, నేను గుడ్డివాడిని అన్నీ చూస్తున్నాను కదా అంటే, నీ మీద ఉన్న టెంట్ ఎవడో ఎత్తుకుపోయాడు, అందుకే నీవు ఇవన్నీ చూడగలుగుతూ ఉన్నావు. నీవేదైతే రాత్రి పడుకుంటప్పుడు నీ మీద దోమలు పురుగులు కుట్టకుండా నీవేదైతే ఆ టెంట్ నీ మీద పెట్టుకున్నావో ఇట్లా, దాన్ని ఎత్తుకుపోయారు, నాది కూడా ఎత్తుకుపోయారు, అందుకే మనం ఆకాశాన్ని చూడగలుగుతూ ఉన్నాం. నీవు నేను ఈ లోకాన్ని చూడగలుగుతున్నామంటే రక్షణ వస్త్రములు లేవనేది అర్థము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేదనేది అర్థము, వాక్యానుసారంగా జీవించడం లేదనేది అర్థము, శోధనను జయించడం లేదని అర్థము, శోధన గడియలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయం నీవు అడగడం లేదని అర్థము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, శోధనలో తప్పించుకునే మార్గమును కూడా దేవుడు కలగజేస్తాడు, ఆయన శోధించడు ఎప్పుడు. శోధనను జయించడం లేదని అర్థం. అందుకే ఈ లోకంలో ఉన్నవన్నీ కనబడుతున్నాయి, చక్కగా ఉంటున్నారు అందరూ. స్త్రీలకు పురుషులు చక్కగా ఉంటారు, పురుషులకు స్త్రీలు చక్కగా ఉంటారు, అమ్మాయిలకు అబ్బాయిలు చక్కగా ఉంటారు, చదువు చక్కగా ఉండదు. ఈ లోకంలో ఉన్న వాటన్నీ చాలా బాగా కనబడతాయి. ఇతరుల మీద ఉన్న బంగారం బాగుంటుంది, ఇతరుల గృహాలు బాగుంటాయి, వారి కార్లు చాలా బాగా కనబడుతుంటాయి, ఆలోచనలు ఆశలన్నీ చాలా బాగుంటాయి. దాని అర్థం ఏమిటంటే వాక్యము నీపై లేదు, క్రీస్తు కలిగిన మనస్సు నీలో లేదు, క్రీస్తును నీవు ధరించుకోలేదు, నీలో క్రీస్తు కనబడడం లేదు. అయ్యో నేనేంటి ఇలా ఉన్నాను అందవిహీనంగా, లేకపోతే నేను బాగా కనబడడం లేదు, ముడతలు వచ్చాయా, లేకపోతే చెవులు ఇలా ఉన్నాయా, నా ముక్కెందుకు వంకరగా ఉంది, చాలా బాధపడుతూ ఉంటాం. కానీ నాలో చూడాల్సింది మీరు నా రూపం కాదు, నాలో మీరు క్రీస్తును చూడగలగాలి. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. You must be able to see Jesus in me. నీలో కూడా ఇతరులు యేసును చూడాలి. అది విశ్వాసి జీవితంలో ఉన్నటువంటి బలమైనటువంటి జీవిత విధానం. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. అందుకే శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యములను దేవుడు నెరవేరుస్తుంటాడు. చాలామంది విశ్వాసులు వారు జీవిత విధానం చూడండి. మన అందరి గృహాలలో వండడానికి ఇప్పుడు మనం గ్యాస్నే ఉపయోగిస్తున్నాం కదా, రకరకాలైనటువంటి కంపెనీస్ నుంచి గ్యాస్ మనకు వంట గ్యాస్ కదా. ఆ సిలిండర్లో గ్యాస్ అయిపోతే వంట చేస్తామా? ఇదేం పిచ్చి ప్రశ్న అండి. మీరు సిలిండర్లో గ్యాస్ అయిపోతే ఎవరైనా వంట చేస్తారా? ఏం చేస్తావు మరి? వేరే సిలిండర్ని నేను బుక్ చేసుకుంటాను, రీఫిల్ అంటారు కదా. లేకపోతే 2 సిలిండర్లు ఉన్నవారు ఆ సిలిండర్ తీసేసి వేరే అంటే మళ్ళీ రీఫిల్ చేయడం, స్టవ్కి మళ్ళీ గ్యాస్ అందేటట్లుగా చేయడం. కానీ విశ్వాసి జీవితంలో విశ్వాసము తగ్గిపోతూ ఉంటే ఇంకా నాలో చాలా విశ్వాసం ఉందనుకోవచ్చు, అలాగే జీవిస్తున్నారు.
అది మోసపోయే జీవితం. ప్రార్థన చేస్తున్నాను, దేవుని చిత్తానుసారంగా చేయని ప్రార్థన ప్రార్థన కాదు, నీ ఇష్టానుసారంగా ప్రార్థన. విశ్వాసము ఈ లోక సంబంధమైన వాటి మీద ఉంచుకొని, మనుషులు చెప్పిన మాటల మీద ఆధారపడి, వాళ్ళు వక్రీకరించి చెప్పిన వాక్యమును విని దాని ప్రకారము నీవు ఆధారపడుకుని దేవుణ్ణి అంటావు, నాకెందుకు సహాయం చేయడం లేదు దేవుడా, ఈ విధంగా వాగ్దానం ఇచ్చావు కదా. దేవుడు ఇచ్చాడా వాగ్దానం? సేవకుడు ఇచ్చాడా? సేవకుని ద్వారానే ఇస్తాడు. నిజముగా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చి, ఇదిగో ఈ సహోదరి జీవితంలో ఈ కార్యం నేను చేస్తాను అన్నప్పుడు అది నీ జీవితంలో నెరవేరుతుంది. అది నిజంగా ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి వాగ్దానం. అలా కాకుండా బైబిల్లో ఎక్కడి నుంచో కొన్ని తీసి పెట్టేసుకొని ఇది నీ జీవితంలో జరుగుతుంది అనుకోవడము, అది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు సమంజసం? అందులో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మారని దేవుడు కదా, మనుషులు మారుతారు. విశ్వాసము తగ్గిపోతూ ఉన్నది. దేవుని సన్నిధి లేకుండా పోతూ ఉన్నది. నీతో తెలుస్తుంది. నీకు ఇంతకుముందు ప్రార్థించినట్లు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నీవు అనుకుంటే దేవుని సన్నిధి నీలో తగ్గిపోయిందని అర్థము. ఇంతకుముందు నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు జవాబు ఇచ్చేవాడు, ఇప్పుడు జవాబులు రావడం లేదంటే దేవుని యందలి నీ విశ్వాసం తగ్గిపోయింది అని అర్థము. ఇంతకుముందు నేను చాలా సమయము ప్రార్థనలో గడిపేవాడను నీవు అనుకొని ఇప్పుడు నేను ఆ విధంగా గడపలేకపోతున్నాను, కారణాలు ఏమైనా కానీ అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు వాక్యాన్ని చాలాసేపు ధ్యానించడం లేదని, చదవడం కాదు, ధ్యానించడం లేదని అర్థం. దేవుని ప్రియమైన ప్రజలారా, లూకా రాసిన సువార్త ఒక్కసారి చిన్న వాక్యం అది, కానీ మనందరి జీవితాలలో దేవుడు ఈ విధంగా ఈ ప్రార్థనకు జవాబిచ్చునుగాక. అపోస్తలులు యేసు ప్రభువును అడుగుతూ ఉన్నారు. నీవైతే నీ ఎదురుగా యేసు ప్రభు ఇప్పుడు ఉంటే ఏం అడుగుతావు? ఒక్కసారి నేను మౌనంగా ఉంటాను. నీవేం అడుగుతావు? యేసు ప్రభు నీ ఎదురుగానే ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు అని ఆత్మలో నీవు అడుగు. ఆయన ఏం అడుగుతావో అడుగు. ఐ ఎంకరేజ్ యూ మై బ్రదర్, మై సిస్టర్. అడుగు, నువ్వు దేవుణ్ణి అడుగు. యేసు ప్రభు నీ ఎదురుగా ఉన్నాడు. కళ్ళు మూసుకో, నువ్వు చూడు దేవుని వైపునకు. నువ్వు నిలబడి ఉన్నా సరే, కూర్చొని ఉన్నా సరే, పడుకొని చూస్తున్నావా, ఏం చేస్తున్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు దేవుణ్ణి అడుగు. ఆమెన్. అడిగావు కదా, సరే, నీవు అడిగింది మనసులో పెట్టుకో. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా. మా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభు. సరిపోవడం లేదు, మా విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉన్నది. నమ్ముటకు నాకు సహాయము చేయి, నీ వలె నేను చేయుటకు సహాయము చేయి, నీ వలె జీవించుటకు నాకు సహాయము చేయి, నీ వలె మాట్లాడుటకు నాకు నీ మాటలు నా నోట ఉంచు. అది విశ్వాసము ద్వారా మనం పలికేటటువంటి మాట. అనగా ఈ వాక్యము మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యమును నీవు నేను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందులో ఆ వాక్యంలో ఉన్నటువంటి మర్మము, సత్యము ఏదైతే దేవుడు నీకు బయలుపరుస్తాడో, నాకు బయలుపరుస్తాడో, అప్పుడు మన హృదయము సంతోషముతో ఉప్పొంగుతూ ఉంటుంది. ఇది నెరవేర్చబడుతుంది, ఇది నా కొరకే, ఈ వాక్యము నా జీవితంలో దేవుడు తప్పక చేస్తాడు, అది ఆయన దగ్గర ఉంది, ఆయన తప్పకుండా ఇది నెరవేరుస్తాడు అనే ధైర్యము నీలో ఎప్పుడైతే కలిగి నువ్వు సమాధాన స్థితిని పొందుతావో, నీవు నిజమైనటువంటి విశ్వాసము క్రీస్తు యేసునందు కలిగి ఉన్నావు అని అర్థం. దేవుని నామమునకు
మహిమ కలుగునుగాక. ఈ విధంగా మనము క్రీస్తు యేసునందలి విశ్వాసం వృద్ధి పొందించుమని అడగడమే నిజమైనటువంటి ప్రార్థన. ఆయన నామమున మొర్రపెట్టడం. ఎంతమంది అడుగుతారు మా విశ్వాసం వృద్ధి పొందించమని? ఎవరికి కావాలండి విశ్వాసం? నాకు లేదా? నేను 1947లో రక్షింపబడ్డాను. రక్షింపబడిన తర్వాత ఎన్నో రకాల పాపాలు చేస్తూనే వస్తున్నాను. బల్ల తీసుకున్నా, బల్ల కూడా తీసుకుంటున్నాను. ప్రతి వారం బల్ల తీసుకుంటున్నాను. ఉపవాస ప్రార్థన కూడికలో ఉంటాను. బిస్కెట్లు ఉంటాయి నా బ్యాగ్లో. అవన్నీ మెల్లిగా చప్పరిస్తూ మంచిగా జ్యూస్ ఉంటుంది, బాటిల్ కనబడకుండా నేను తాగేస్తూ ఉంటాను ఉపవాస ప్రార్థన కూడికలో. ఆల్ నైట్ ప్రేయర్లో చక్కగా నిద్రపోతానండి. ఎవరికి తెలుసు? అది కళ్ళద్దాలు పెట్టుకొని నేను అలా కూర్చొని ఉంటాను. నేను మంచి నిద్రపోతాను. పాస్టర్ గారు చెప్పింది ఎవరికి కావాలి? ఫాస్టింగ్ ప్రేయర్కి వెళ్ళావా? వెళ్ళాను. ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళావా? వెళ్ళాను. చర్చికి వెళ్ళావా? వెళ్ళావు. ఏం జరుగుతుంది అక్కడ? ఏమి జరుగుతున్నది? సమాధానము కొరకు ప్రార్థించావా? ఇతరులను అర్థం చేసుకునే హృదయం కొరకు నీవు ప్రార్థించావా? నిన్ను ద్వేషిస్తున్నటువంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థించావా? నిన్ను ద్వేషించు వారిని, నీకు మోసం చేసినటువంటి వారిని, నీకు నష్టం కలుగజేసినటువంటి వారిని క్షమించి వారితో సమాధాన పడాలని నీవు ప్రార్థన చేశావా? నా విశ్వాసమును వృద్ధి పొందించు ప్రభువా. ఇవన్నీ చేయడానికి నీవు చెప్పినటువంటి మాట నా జీవితంలో తప్పక నెరవేర్చబడుతుందని విశ్వాసమును కలిగి నీవు ప్రార్థన చేశావా? దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం చూద్దాము. నేను మీకు ఈ వాక్యాన్ని చూపిస్తున్నాను. మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు. మనుషుల మాటలు విని చేస్తూ ఉన్నావు. మనుషుల మాటలు విని చేస్తూ ఉన్నావేమో మనుషుల మాటలను విని. చాలా సంవత్సరాల క్రితమో శామ్ జబదరాయ్ అనేటటువంటి దైవ సేవకుడు రాసినటువంటి 60 చిన్న కథలు అనే ఒక పుస్తకం ఉండే. ఇప్పుడు దొరకడం లేదు. అది బహుశా చాలా ట్రై చేశాను, నేను దొరకడం లేదు. అందులో ఒక వాక్యం మీద ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఏమిటనంటే, ఒక యవనస్తుడు ఉన్నాడు. అతని పేరు దేవదానం అంట. ఆ బుక్లో ఉంది ఆయన పేరు. దేవదానం కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన స్నేహితుడు చూసి, ఏంటి దేవదానం కుంటుతూ నడుస్తున్నావు అని అంటే, కాలు నొప్పిగా ఉందండి. అయ్యో అలాగా, మా అన్న కొడుకుకి కూడా ఇలాగే కుంటుతూ ఉంటే అతను ఈ యొక్క హాఫ్ ప్యాంట్ వేసుకున్నాడు. ఇప్పుడు హాఫ్ ప్యాంటు ముసలి వాళ్ళకు కూడా ఫ్యాషన్ అయిపోయింది. మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు, పెద్ద పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బండ్ల మీద కూర్చొని హాఫ్ ప్యాంట్స్ వేసుకొని వెళ్తున్నారు. అదొక ఫ్యాషన్. కొంతమంది ట్రైన్లో కూడా హాఫ్ ప్యాంట్స్తోనే ప్రయాణం చేస్తున్నారు. హాఫ్ ప్యాంట్ వేసుకుంటే అనగానే ఇతని ఇంటికి వెళ్ళి తాను హాఫ్ ప్యాంట్స్ వేసుకొని నడవడం ప్రారంభించాడు. ఇంకొక సిస్టర్ చూసింది, ఏంటి దేవదానం, ఏంటి ప్యాంట్లు హాఫ్ ప్యాంట్ వేసుకున్నావు, నిక్కర్లు వేసుకుని తిరుగుతున్నావు, ఏంటి ఎందుకు కుంటుతున్నావు నీవనంటే, అమ్మ చాలా రోజులైంది ఇలా కుంటుతున్నాను నేను. అయ్యో అలాగా, ఇదిగో మా అన్న కూతురికి కూడా ఇలాగే బాగా బాధ కలిగింది, నొప్పిలేస్తే ఆవిడ గుండు కొట్టించుకుంది దేవదానం. ఆ గుండు చేయించుకున్న తర్వాత ఆమె కాలు బాగా అయిపోయింది అనగానే పాపం మీ దేవదానం వెళ్ళి ఆయన మంచిగా గుండు కొట్టించుకున్నాడు. ఆయన కుంటుతూ నడుస్తున్నాడు. దేవదానం గారి పాస్టర్ ఎదురొచ్చాడు. ఏంటి దేవదానం, పూర్తిగా మారిపోయావు, నువ్వేనా కాదా, ఏంటి హాఫ్ ప్యాంట్ వేసుకున్నావు, ఈ గుండు కొట్టించుకున్నావు, కుంటుతూ నడుస్తున్నావు, ఏమైందంటే పాస్టర్ గారు ఏం చెప్పాలి, ఇదిగో చాలా రోజులుగా ఈ కాలు నొప్పి లేస్తూ ఉంది, కుంటుతూ ఉన్నాను నేను, ఇలా చెప్పారు అని అంటే, అయ్యయ్యో కాదు, మా యొక్క ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఇన్లా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడనంటే ఆయన
కేవలము చిన్న బనీన్ మీద మాత్రమే తిరిగాడు, షర్టు చొక్కా ఏమి వేసుకోలేదు ఆయన. ఈ యొక్క దేవదానము నిక్కరు బనీన్ మీద తిరగడం ప్రారంభించాడు. ఆయన నొప్పి తగ్గగాలేదు. అప్పుడు ఏమి దేవుని యందులో చిన్న భయభక్తులు కలిగి విశ్వాసం కలిగినటువంటి ఒక నాలాంటి చిన్న సేవకుడు ఒక ఆయన, అంటే మేము ఎందులోకి ఎన్నిక కాము కదా, మాకు లక్షలాది మంది ఫాలోవర్స్ లేరు, ఇంకేమీ ఉండరు, మాకు చిన్న చిన్న పాస్టర్స్ మేమైతే కేర్ చేయరు. మీరు తెలుసు, నాకు చాలామంది ఉన్నారు అట్లా పాస్టర్స్ బాధపడేవాళ్ళు, నేను ఒక్కనే కాదు. నాలాంటి పాస్టర్ గారు ఏం చెప్పారంటే, దేవదానం ఎందుకు అలా ఈ గుండు కొట్టించుకున్నావు, ఈ నిక్కర్ ఏంటి, ఈ బనీన్ ఏంటి, ఏమైంది అని అంటే, అయ్యా నా కాలు బాగా నొప్పిలేస్తూ ఉందనగానే అప్పుడు ఆ సేవకుడు, నాలాంటి సేవకుడు ఏం చేశాడు, నీ కాలు దియ్యు అని ఆయన కాలికున్నటువంటి ఆ స్లిప్పర్ తీసుకున్నాడు. చూస్తే ఆ స్లిప్పర్లో మేకు గుచ్చుకొని ఉంది. ఆ మేకు గుచ్చుకున్న కొద్దీ నొక్కుంటుకుంటూ నడుస్తున్నాడు. వెంటనే ఆ మేకు తీసేసి, ఇప్పుడు వేసుకో, కాలు నొప్పి లేస్తుందా చూడు. అయ్యా ఇప్పుడు నా కాలు నొప్పి లేస్తలేదు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనుషుల మాటను బట్టి నీవన్నీ చేస్తున్నావు, నష్టమే కలుగుతుంది. ఇతరులు నిన్ను చూసి ఈ దేవుని దగ్గరికి వెళ్తాడంట కదా, వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడంట, చూడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో అని హేళన, అవమానము నిన్ను బట్టి దేవునికి కలుగుతూ ఉన్నదేమో. అలాంటి జీవిత విధానం వద్దు. ఈ నా మాటలు విని, యేసు ప్రభు, నా అనేటటువంటిది యేసు ప్రభు మాట, ఆయన మాటను విని ఇందులో నుంచి నువ్వు చదువు, నీతో మాట్లాడతాడు. మాటలు వినడం మాత్రమే కాదు, చాలామంది వింటూ ఉన్నారు, కానీ మనుష్యులు చెప్పినదే చేస్తూ ఉన్నారు. నీకు బంగారం కావాలా, కారు కావాలా, మా దగ్గర ఇన్ని లక్షల రూపాయల టికెట్ కొనుక్కో, బహుమానం వస్తే కారు నీకే, అంతే. కారు కావాలనంటే నేను 1,00,000 రూపాయలు కట్టాలి, 2 లక్షలు కట్టాలి, నాకు ఒక ప్లాట్ దొరకాలి అని అంటే ఇక్కడ నేను 5 లక్షలు ఇవ్వాలి, నా బిడ్డకు ఉద్యోగం కావాలి అని అంటే నేను ప్రార్థన చేయకూడదు, వాళ్ళు చేసుకుంటారు, ఇంత నేను ఈ ప్రోగ్రాం కొరకని స్పాన్సర్ చేయాలి. ఇది మానవుల్లో బాగా, విశ్వాసుల్లో బాగా నాటుకుపోయింది. అందుగురించే వీళ్ళు ప్రార్థన చేయడం మానేసి నిద్రపోతూ ఇతరులకు ఇస్తూ ఉన్నారు. అలా రావాలి, ఫ్రీ ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఉచితం అనగానే అందరికీ కావాలి. ఎవరికి వద్దండి ఉచితం అంటే? అన్నీ కావాలి ఉచితం కదా. కానీ ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయువాడు, అందులో నీవు ఉండాలి, అందులో నేను ఉండాలి. వాటి ప్రకారము చేసే వారి లోపల ఉన్న నీవు ఉండాలి, నేను ఉండాలి. వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. కష్టాలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, గాలి వీస్తుంది, అన్నీ కొట్టుకొని పోతాయి అందరి, కానీ నీ విశ్వాసము స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. నాకేమీ కాదు, నా కుటుంబాన్ని దేవుడు కాపాడుచున్నాడు, నాకు సరి అయిన సమయంలో సమస్తముని ఇస్తాడు దేవుడు, నాకు స్వస్థతని ఇస్తాడు ఆయన. ఏమి జరగకపోయినా తండ్రి నీ చిత్తము నెరవేరును గాక, నా ఇష్టం కాదు నీ చిత్తం నెరవేరును గాక అనే క్రీస్తు యేసు కలిగిన మనస్సును మనము చూపిస్తాం. అప్పుడు అపవాదికి అవమానం, వాడు ఓడిపోతాడు, పారిపోతాడు నీ దగ్గర నుంచి. పో సైతానా పో అని అంటే నేనెందుకు పోతానంటుంది ఈ దినం నా దైవ సేవకుని మీదికి. తెలుసా, చూస్తున్నారా మీరు? విడిచి వెళ్ళిపో యేసునామములో. యేసునామములో శక్తి లేదని కొంతమంది సేవకులు నిరూపిస్తున్నారు ఈ దినమున. లక్షలాది మంది ప్రజలు టీవీలో చూస్తూ ఉంటే యేసు ప్రభు నామములో శక్తి లేదు, చూడు, యేసు నామములో ఆజ్ఞాపిస్తే పోతుందా దయ్యము? పోవడం లేదు. ఇంకా ఇలా చూస్తున్నారు. ఎక్కడ విశ్వాసుల యొక్క విశ్వాసం? ఎక్కడ అపోస్తుల విశ్వాసం? ఎక్కడ? నువ్వు ప్రార్థన చేస్తే గిలగిల కొట్టుకొని అందరూ ఓ పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్ని అభిషేకాలు జరిగిపోతున్నాయని నీవు అనుకుంటున్నావే, ఎక్కడ నీ విశ్వాసం? ఎక్కడ? దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మా విశ్వాసమును వృద్ధి పొందించు. అది క్రీస్తు యేసునందలి విశ్వాసమే. అప్పుడు ఏమవుతుంది?
యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం. ఈ వాక్యాలు వద్దండి మనకు. ఈ వాక్యాలు వద్దు. దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇచ్చేశాడు, వెళ్ళిపో, నీకు అది జరిగిపోయింది పో, అటువంటి మాటలు కావాలి. కానీ ఇలాంటి వాక్యాలు ఏంటండి మీరు చెప్పేది? అందుకే మేము వింటాం కానీ మేము చెయ్యం ఇవన్నీ కదా. పర్వాలేదు. ఒక్క ఆత్మ యేసు ప్రభు రాత్రి సమయం, మధ్యరాత్రి సమయంలో ఆయన అలా కూర్చొని వేచి చూస్తూ ఉన్నాడు. ఎవరి కొరకో తెలుసా? నీ కొరకే. ఆ దినమున నికోదేము కొరకు ఎదురు చూశాడు. ఒక్కడే నికోదేము. యేసు ప్రభువును వెతుకుతూ వచ్చాడు. యేసు ప్రభు అక్కడ వేచి చూస్తున్నాడు. నీ గురించి కూడా ఆయన వేచి చూస్తున్నాడు. యేసు ప్రభు ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గరికి రా. ప్రభు నీతో మాట్లాడతాడు. మాకు ఇలాంటి వాక్యాలు వద్దండి, మంచి వాక్యాలు కావాలి మాకు. అందులో ఏరి కూర్చు చెప్పండి. చూడండి, ఇలా వాక్యం చెప్పేవాళ్ళు మేము ఎంతగా ఇదైపోతాం. ఏం లాభం? 10 లక్షల మంది ఉంటారు సంఘంలో, 10 లక్షల మంది సంఘంలో, ఒక్క ఆత్మ రక్షింపబడకపోతే ఏం లాభం? యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు ఏమంటున్నాడనంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. దేవుని యందే మీకు సమాధానం కలదు. మనుషుల యొక్క మాటలు మిమ్మల్ని బహుగా బాధిస్తాయి, అపనమ్మకము, అవిశ్వాసం కలగజేస్తాయి, ఇది జరుగుతుందా లేదా అనే అనుమానమును కలగజేస్తాయి. కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు మీకు సమాధానం కలుగుతుంది, గొప్ప ధైర్యం కలుగుతుంది, నిశ్చయతను నీవు కలిగి ఉంటావు. ఇది జరుగుతుంది ఎందుకంటే నా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడి నామం నాకు మహిమ కలుగును గాక. అలాంటి విశ్వాసులు కావాలని చూస్తున్నాడు. యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? లూకాసు వార్త 18వ అధ్యాయం చదవండి, 8వ వచనంలో, మనుష్య కుమారుడు మరలా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఈ దినమున నేను దేవుని ఆత్మచేత నింపబడ్డా, నేను ఫలానా సంఘంలోకి వెళ్తున్నాను, ఫలానా ఫెలోషిప్కి వెళ్తున్నా, మా పాస్టర్ గారు చెప్పేటటువంటి వాక్యం ఈ లోకంలో ఎవరూ చెప్పరు అని అనుకుంటున్నటువంటి నీవు ఈ దినమున, ప్రభా ఇదిగో నీవు కోరిన విశ్వాసము నాలో ఉన్నది అని నువ్వు చెప్పగలవు. దేవునితో, నాతో కాదు, సాక్ష్యం చెప్పడం కాదు, ఆయనతో మాట్లాడు. ఆయనతో మాట్లాడు. నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నటువంటి దేవుడు. ఈ సంఘమును యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు అని చెప్తారు, కానీ ఓనర్స్ మాత్రం వీళ్ళే. గమనించారా? ఈ సంఘం అంతటిని యేసుప్రభు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఓనర్స్ ఎవరు? దేవుడు కాదు, వీళ్ళే ఓనర్స్. అది మీరంతా మోసపోయేది అక్కడే. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నీతోనే చెప్తున్నాడు దేవుడు. ఏమని? లోకములో మీకు శ్రమ కలుగును, బీ ప్రిపేర్డ్. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నానని చెప్పాడు యేసుక్రీస్తు. Christian life is not a bed of roses. It's full of thorns, but God will lead you. ఇది ముళ్ళబాట. క్రైస్తవ జీవిత విధానం అంటే ముళ్ళబాట. క్రిస్టియన్గా మారడము చాలా సులువు, కానీ ఆ విధంగా జీవించడం చాలా కష్టం. ఎందుకంటే నిజమైన మార్పు కలిగినప్పుడే క్రైస్తవుడు. నువ్వేదో మార్చుకుంటే లాభం లేదు. నీ హృదయం మారకపోతే నువ్వు ఎన్నిసార్లు బాప్తిస్మం తీసుకున్నా, ఎంతగా నీవు బలలో పాలిభాగస్తులు అయినా, ఏం చేసినా లాభం లేదు. నీది శ్రమ ఈ లోకములో కలుగుతుందని యేసుప్రభు చెప్పాడు. దాని కొరకు మనం సిద్ధపడి ఉండే ముందుకు సాగిపోదాం. ప్రభువా సహాయం చేయమని అడుగుదాము, తప్పక సహాయం చేస్తాడు. తలలు వంచి దేవుని వైపు నాకు చూద్దాం. ప్రభా నీకు వందనాలు, ఈ నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు స్తోత్రం. శ్రమలో తోడై ఉన్న దేవుడు నీవే. ఈ లోకాధికారి అయినటువంటి అపవాది శ్రమలను కలగజేస్తాడు, బాధను కలగజేస్తాడు, అనారోగ్యం కలగజేస్తాడు, బలహీనతలు కలగజేస్తాడు, అపనమ్మకం కలగజేస్తాడు, విశ్వాసంలో నుంచి తొలగిపోయేటట్లుగా చేస్తాడు. కానీ వాటన్నిటినీ ఎదిరించకు నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని అభిషేకించి బలపరచమని, నన్ను కూడా అభిషేకించి బలపరచమని ప్రార్థిస్తుంటాను. వారిని ఎదిరించడానికి నీవు మాకు సహాయకుడు అయినందులకై
వందనాలు. నీ వాక్యం చదువుట మాత్రమే కాదు, నీ వాక్యమును విని ఆ వాక్య ప్రకారం చేయుటకు కృపనిమ్మని బ్రతిమాలుకొంచు. నీవే మాలో ఉండి మాతో ఉండి మనం నడిపించమని, శ్రమలో ఉన్నటువంటి ఈ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారందరినీ నీవు విడిపించి వారిని గొప్ప చేయుటకు ఈ దినమున నీవు వారిని పిలుస్తున్నందులకై నీకు వందనాలు. వారితో మాట్లాడుతున్నందులకై వందనాలు. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండండి. ఆమెన్.